మన పొలానికి మన పంటకు కంచె ఎందుకు వేస్తాం ప్రేక్షకులారా? ఆ పంటకు నష్టం కాకుండా ఉండడానికి, ఇతరులు ఆ పంట వైపు రాకుండా ఉండడానికి కంచె వేస్తాం. ఆ కంచెనే చేను వేస్తే ఏమందాం మనం? మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలని నిరంతరం మనం ప్రయత్నం చేస్తున్నాం. సరిహద్దుల్లో జవాన్లు కష్టపడుతున్నారు. అటువంటప్పుడు ఆర్మీ జవాన్లు ఎక్కడ ఏమున్నది, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, నిత్యం కూడా వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లో తీస్తూ పాకిస్తాన్ పంపించే వాళ్ళని ఏమందాం మనం? వాళ్ళని ఎట్లా శిక్ష వేద్దాం? వాళ్లకు కంచెని చేను వేసిన సందంగా మారదా ఇది? పంజాబ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక షాపులో హైవేపై వాడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పైసలకు కక్కుర్తుపడి మన ఆర్మీ వాళ్ళ యొక్క రహస్యాలను చేరవేస్తున్నాడు. వాని పేరేందో విందాము మనం, ఇప్పుడే చెప్తాను. పఠాన్కోట్ ప్రాంతంలో భారత సైన్యం పారామిలిటరీ కదలికలకు సంబంధించిన సన్నివేశాలను పాకిస్తాన్ హ్యాండర్లతో పంచుకున్న నెట్వర్క్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా దేశద్రోహం కింద బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు. ప్రేక్షకులరా, వాని పేరు బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు అనే వ్యక్తి ఆర్మీకి సంబంధించినటువంటి రహస్యాలను వాడు పాకిస్తాన్కి పంపుతున్నాడు. వాళ్ళు ఇచ్చేది ఏంది? వీడు ఏ వీడియోలు పెట్టినా 40,000 వానికి ఇస్తున్నారు. ఈ రహస్యాలు బయట పెడుతుంటే 40,000 చొప్పున వానికి అందుతున్నది. అంటే ఎంత దుర్మార్గం! ఈ భారతావని ఈ గడ్డపై పుట్టినోడు ఈ దేశం కోసం ఆలోచన చేయాల్సింది పోయి ఆర్మీ వాళ్ళ రహస్యాలు పాకిస్తాన్కు, మన శత్రు దేశానికి చేరవేస్తున్నాడంటే వీడిని ఏమందాం మనం? ఇప్పుడు వీడు పంపించినటువంటి వీడియోలన్నింటినీ కూడా ఆర్మీ వాళ్ళు పరిశీలిస్తున్నారు. తర్వాత వీడికి బ్రహ్మాండమైన శిక్ష. జాతీయ రహదారి 44వ జాతీయ రహదారిపై ఒక షాపు ముందు వాడు కెమెరా పెట్టి వ్యవహారం చేస్తున్నాడు. ఎంత దుర్మార్గమైన చర్య! అందుకే మన ఆరంభంలో అనుకున్నాం, కంచె చేను వేసిన చందంగా వీడు తయారైండు, బిట్టుగాడు బల్జిత్ సింగ్. ఏమంటారు ప్రేక్షకులారా? ఒకవేళ మన ప్రాంతంలో మన పక్కకే ఉండి ఇలాంటి రహస్యాలు శత్రు దేశానికి అందించే అవకాశాలు అందిస్తున్నట్టుగా ఏం అనుమానం వచ్చినా కూడా వెంటనే పోలీస్ శాఖకు తెలియజేద్దాం. ఇటువంటి వాళ్ళు దేశంలో ఉండవలసిన అర్హత మనకి ఏమీ లేదు. మన శత్రు దేశానికే పంపుదాం. మనకు శత్రు దేశం, ఇటువంటి వాళ్లకు మిత్రదేశం. చూడండి అక్కడ ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో, ఎన్ని స్వర్గసుఖాలు అనుభవిస్తాడో మనం చూద్దాం.